హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో, ఆంధ్రప్రభే కాదు ఆల్మోస్ట్ అన్ని పేపర్లలో గ్రామ సచివాలయ వ్యవస్థని విజన్ యూనిట్లుగా వాడుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మీటింగ్లో చెప్పారు. ఈ గ్రామ సచివాలయాల్ని 2019 అక్టోబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటిసారి గాంధీ జయంతి రోజు ఇట్లాంటి అంటే పరిపాలన వికేంద్రీకరణ, గ్రామాల దగ్గరకే ప్రజల దగ్గరకే పరిపాలన తీసుకెళ్లారు. దానికంటే ముందు ఆగస్టు 15, 2019న గ్రామ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. 2,66,000 మందిని వాలంటీర్స్ని నియమించి గ్రామంలో ఉన్న ప్రజలకి ప్రభుత్వ పథకాలని ప్రత్యక్షంగా తీసుకెళ్ళి ఇచ్చే ఖరారు. ఈ రెండు వ్యవస్థలు ఈ దేశంలో మొట్టమొదటిసారి దాదాపు 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రులు కూడా చేయని ఒక ప్రయోగాన్ని, ఒక అద్భుతమైన పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి దీనికి సంబంధించి అనేక ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, మేధావులు ప్రశంసించారు. దీనిపైన గడిచిన 5 సంవత్సరాలు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు. 5 సంవత్సరాలు మొత్తం రాష్ట్రం విధ్వంసం అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఆ విధ్వంసానికి సంబంధించిన మరి గ్రామ సచివాలయం కూడా ఉంది మీరు చెప్తున్న విధ్వంసంలో. అదే విధ్వంసం మీరు చెప్పిన విధ్వంసంని ఇప్పుడు తీసుకొని విజన్ అంటున్నారు. అంటే ఏది విజను, ఏది విధ్వంసం? మరి జగన్మోహన్ రెడ్డి చేసింది విజనా, విధ్వంసమా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు చాలా స్కీమ్స్ నవరత్నాల పేరుతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన స్కీమ్సే. అది అమ్మఒడి నుంచి తల్లికి వందనం, రైతు భరోసా నుంచి అన్నదాత సుఖీభవ, వాహన మిత్ర నుంచి ఆటో అన్నల సేవలు, ఆటో డ్రైవర్ల సేవలో, ఇట్లా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినాయి. అవి అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అయితేంది, విభజిత ఆంధ్రప్రదేశ్లో అయితేంది 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈ గ్రామ సచివాలయం గురించి ఆలోచించలే, గ్రామ వాలంటరీ గురించి ఆలోచించరా, రైతు భరోసా గురించి ఆలోచించరా, అమ్మ వడి గురించి ఆలోచించలే, గోరు ముద్ద గురించి ఆలోచించలే, దీవెన, విద్యా కానుక వీటి గురించి ఎప్పుడు ఆలోచించలే. ఇప్పుడు అమలు చేస్తున్నారు. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అమలు చేసినాయి, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి ఇంట్రడ్యూస్ చేసిన స్కీముల్ని అమలు చేస్తూ లేదు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండంటే ఏమి చెప్పాలి మీరు చెప్పే మాటలు? ఏది విధ్వంసం, ఏది విజనం? అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి చేసింది విజనా, విధ్వంసం? ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించాలి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి చేసింది తెలుగుదేశం పార్టీ, ఆ మీడియా చెప్తున్నట్టు విధ్వంసం అయితే ఆ విధ్వంసాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అమలు చేస్తున్నారు? ఈ అమలు మళ్ళీ సచివాలయాలను విజన్ యూనిట్లు అంటున్నారు. అంటే ఈ ఉద్దేశం ఏంది? జగన్మోహన్ రెడ్డి విధ్వంసం కాదు చేసింది విజనే అని వాళ్ళకి తెలుసు, తెలిసినట్టు అనిపిస్తుంది. కానీ ఆ పేర్లు వద్దు, పేర్లు మార్చాలా. అమ్మఒడిని తల్లికి వందనం, రైతు భరోసాని అన్నదాత సుఖీభవ, గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్లు అంటే పేర్లు మారిస్తే దాని పునాది మారిద్దా? పేర్లు మార్చినంత మాత్రంలో అసలు ఆ స్కీముల డిఎన్ఏ కారణం ఎవరు, స్కీముల పుట్టకు కారణం ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలు మాట్లాడుకుంటారుగా. ఈ పేర్లు మార్చి ఖాతాలు వేసుకునే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా గడిచిన దాదాపు 6 సంవత్సరాలుగా విధ్వంసం చేస్తుండే జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన దానికి వివరణ ఇవ్వాలి. ఫస్ట్ ఈ విజన్ యూనిట్లుగా గ్రామ సచివాలయం వాడుకునే ముందు ఆయన చేసింది విధ్వంసమా, విజన అనేది మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఈరోజు ఇది ఒక వార్తగా ఈరోజు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి ఒక టాస్క్ ఫోర్స్ అంటే విజన్ ప్లాన్ చేస్తారట. రైట్. పేపర్ రైట్. దిశ పేపర్ చూద్దాం. ఇక దీంట్లో కూడా దిశలో కూడా 1 విజను 1 డైరెక్షను ఇదే కూటమి ప్రభుత్వ విధానం. ఆ వన్ విజన్ 1 డైరెక్షను
సంపన్న వర్గాలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల విజన్ ఉండొద్దు, డైరెక్షన్ ఉండొద్దు. డైరెక్షన్ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన ప్రజల గురించి మీ విజను, మీ డైరెక్షన్ ఉండాలి. మీరు చెప్పే మాటలు ప్రజలకి రీచ్ అవ్వట్లే. అంటే మీరు ఆలోచిస్తున్న విజను, మీరు చెప్తున్న డైరెక్షన్ మొత్తం ప్రజల కోసం కాకుండా పారిశ్రామికవేత్తల కోసం, పెట్టుబడిదారుల కోసం, పెత్తందారుల కోసమే ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఎందుకు అంటే మీరు చెప్తున్న పెట్టుబడులు కానీ, మీరు చెప్తున్న ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ అవి ప్రజలకి చేరట్లే. ఉదాహరణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకోండి. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే అవి ఆయన నిర్మించలేదని ఒక సాకు చూపించి, ఆయన నిర్మించలేదు కాబట్టి మనం కూడా నిర్వహించలేము అని చెప్పి వాటిని ప్రైవేటు వ్యక్తులకి పీపీపీ పద్ధతిలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వన్ విజన్ వన్ డైరెక్షన్లో ఎటు తీసుకెళ్తున్నారు ఆ డైరెక్షను? అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న వాటిని ప్రైవేటు వ్యక్తులకి తీసుకుపోయే కార్యక్రమాన్ని అది ఏం డైరెక్షన్, ఎవరి కోసం ఆ విజను అనేది ప్రజల్లో ఒక బలమైన అనుమానం ఉంది. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 16 నెలలు అయింది ముఖ్యమంత్రిగా అయ్యి. అప్పటి నుంచి మాటలు చెప్తున్నారు, ప్రచారం జరుగుతుంది, కానీ పని జరగట్లే. ప్రజల కోణంలో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటంటే ఒకటి జరగట్లే. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన స్కీములు పేర్లు మార్చి అమలు చేస్తున్నారు తప్ప కొత్తగా నేను విజను, వికాసం వైపు తీసుకుపోతాను. ఆ విజన్ను ఎవరి కోసం? కేవలం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పెత్తందారులు, ప్రైవేటు వ్యక్తులకు ఉపయోగపడే విజన్ అయితే ప్రజలకి ఏమో వస్తుంది, ప్రజల పొట్ట ఏమి నిండింది. అది మీరు ఆ వన్ విజన్ వన్ డైరెక్షన్ని మీరు కేవలం పారిశ్రామికవేత్తల వైపు డైరెక్షన్ పెట్టకుండా ప్రజల వైపు పెట్టండి అనేది ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. రైట్, సాక్షి చూద్దాం. యువతే లీడరు, సమాజంలో యువత విద్యార్థుల పాత్ర అత్యంత కీలకం అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. మంచి రాజకీయాలకు విద్యార్థి దశ నుంచే బీజం. ఓ నాయకుడి గురించి కాలర్ ఎగరేసుకొని చెప్పేలా ఉండాలి. మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. చూసి చూడనట్లు వదిలేశామంటే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది మన ప్రభుత్వంలోని. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, నాడు నేడుతో కార్పొరేట్కి ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు, విద్యా దీవెన, వసతి దీవెన కోసం 16,800 కోట్లకు వ్యయం చేశాం. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా కరికులం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విద్యార్థి అంటే వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంతో ఒక మీటింగ్ పెట్టారు. దాంట్లో యువతే లీడరు, సమాజంలో యువత విద్యార్థుల పాత్ర అత్యంత కీలకం అన్నాడు. దాంట్లో భాగంగా గడిచిన 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థుల కోసం, యువత కోసం, విద్యా వ్యవస్థ కోసం చేసిన పనులు చెప్పిండు. వాస్తవంగా ఆ వ్యవస్థ గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కరికులం చేంజ్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, టోఫెల్ ఇట్లాంటి వాటికి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ఇవన్నీ విద్యావేత్తలు, మేధావులు, సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశంసించారు. వాస్తవంగా అదే విద్యా వ్యవస్థ ఇంకొక 5-10 సంవత్సరాలు నడిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో, విద్యా రంగంలో నెంబర్ 1 పొజిషన్కి పోయి ఉండేది అని చెప్పి విద్యారంగ నిపుణులు చెప్తున్నారు. దేశంలో నాకు తెలిసి మొట్టమొదటి ఒక ప్రయోగం ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళలో కరికులం చేంజ్, ప్రాక్టికల్ కరికులము, సిబిఎస్ఈ సిలబసు, అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా కాంపిటీషన్ తట్టుకునేలాగా పిల్లలను తయారు చేసే ఒక పునాది పడింది. ఆ పునాది 5 సంవత్సరాల్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యే దశలో ప్రభుత్వం మారింది. ఆ పునాది వేసినప్పుడు కూడా ఇప్పుడు సోకాల్డ్ జర్నలిస్టులు అని చెప్పుకుంటున్న పత్రికలు, టీవీ ఛానళ్ళు, మేము ఈ రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకుపోతామని చెప్తున్న నాయకులు, పార్టీలు ముప్పిట దాడి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్టడుగు వర్గాలకు సంబంధించిన పిల్లలు ఇంగ్లీష్ మీడియం విద్యను చదువుతుంటే విషం కక్కారు. వాళ్ళ కరికులం చేంజ్ చేస్తే విషం కక్కారు. నాడు నేడు ప్రోగ్రాంతో ప్రభుత్వ స్కూళ్ళనే ప్రైవేట్ స్కూల్ లెక్క తీర్చిదిద్దే విషం కక్కారు. ఇది ఎట్లా పెడతారు ఇంగ్లీష్ మీడియం పేదలకి? తెలుగుని చంపేస్తారా అని చెప్పారు. ఆ తెలుగుని చంపేస్తారా, ఇంగ్లీష్ మీడియం ఎట్లా ప్రభుత్వ స్కూల్లో పెడతారని చెప్తున్న సోకాల్డ్ మేధావులు వాళ్ళ ఇళ్లలో ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడరు. ఇదనమాట వాళ్ళ నీతి. అట్లాంటిది ఈరోజు మళ్ళా
2024కు ముందున్న వ్యవస్థ మొత్తం నిర్వీర్యమై 2019 ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే ముందు ఉమ్మడి ఏపీలో ఎట్లయితే ఉందో మళ్ళీ అదే ప్రభుత్వ పాఠశాలలు పనికిరాని అన్నట్టు ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం చేయటం, మళ్ళా శ్రీ చైతన్య, నారాయణ లాంటి భాష్యం లాంటి విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లాకే వెలుస్తున్నాయి. దాని గురించి నిన్న చెప్పారు. యువతకి, విద్యార్థులకి ఒక సమాజాన్ని నిర్మాణం చేసే దాంట్లో వాళ్ళకి సరైన కరికులము, సరైన విద్య, సరైన క్యారెక్టర్ని బిల్డప్ చేస్తేనే సమాజం బాగుంటుంది. చూసి చూడనట్లు మనకెందుకు లేని వదిలేస్తే సమాజం మొత్తం భ్రష్టు పట్టిపోద్దని ఆయన ఒక ఆదేశం, అంటే ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇంకోటి, ఇండి చిప్ ఇదో మరో వరుస. ₹1,00,00,000 కంపెనీ, 22,976 కోట్ల పెట్టుబడి. 10 రోజుల కంపెనీతో జనవరి 12న 14,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం. ఇది ఒక పెద్ద గమ్మత్ అనమాట. ఇది నారా లోకేష్ గారు మాయాజాలం. ఇది నారా లోకేష్ గారి గురించి మొన్న ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇంకా కొన్ని పత్రికలు, టీవీ ఛానల్ జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేశారు. అది నవ్వుకునే పరిస్థితికి వచ్చింది. 4 గంటల్లో 4,000 దరఖాస్తులు తీసుకుంటూ కంప్లైంట్లు పరిష్కరించిండు కొన్ని అని చెప్పారు. అసలు 4 గంటలకు ఎన్ని నిమిషాలు ఉంటాయి అనేది మరి తెలిసి రాశారా తెలవక రాశారా తెలియదు. 4 గంటలకి 240 నిమిషాలు ఉంటాయి. సెకండ్లు లెక్క వేసుకుంటే 14,000 పైచీలకు సెకండ్లు ఉంటాయి. ఒక నిమిషానికి ఒక 5 తీసుకున్నా 10 తీసుకున్నా 4,000 అప్లికేషన్ తీసుకోవడానికి టైం సరిపోదు. కానీ తీసుకున్నాడు, కొన్ని డిస్పోజ్ కూడా పరిష్కరించిండు అని చెప్పి రాశారు. అంటే చెప్పేటోడికి చెప్పినా రాసేటోడి కన్నా కొంచెం అన్న సిగ్గు ఉండాలి. 4 గంటల్లో 4,000 దరఖాస్తులు తీసుకోవడం ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు. ఈవెన్ ఏఐకి కూడా సాధ్యం కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా. తీసుకోవడానికి పరిష్కారం తర్వాత దేవుడెరుగు. అది ఎట్లా రాశారు, ఇది ఆ మాయాజాలం ఎట్లో ఈ మాయాజాలం అదే. ఊర్సా కంపెనీ అని గతంలో ఉత్తొత్త కంపెనీ ఉండేది, దానికి భూములు కేటాయించారు 99 పైసలకి. సేమ్ ఊర్సా లాంటిది ఇండి చిప్ అట. మరి ఇండి చిప్పా లోకేష్ గారి చిప్పా ఇది తెలియదు. కానీ ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 2025 జనవరి 1 రోజు ఇన్కార్పొరేట్ అయింది. నోయిడా ఈ ప్రైవేట్ కంపెనీలకి పర్మిషన్ ఇచ్చే రిజిస్టరీ దగ్గర నోయిడాలో రిజిస్టర్ అయింది కంపెనీ. 2025 జనవరి 1 రోజు రిజిస్టర్ అయితే 2025 జనవరి 12 రోజు 14,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు మన నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున. ఇక వీటిని చూపించే నేను ఆడ తెస్తున్నా, నేనే ఇక్కడ తెస్తున్నా, 1,00,000 కోట్లు వచ్చినాయి, 10 లక్షల కోట్లు వచ్చినాయి, 7,50,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేది ఇగో ఇట్లాంటి ఉత్తొత్త కంపెనీలు, ఊర్సా కంపెనీలు, ఇండి చిప్పులే. 10 రోజులు కూడా 12 రోజులకే, అంటే కంపెనీ ప్రారంభించి 12 రోజులు కాకతలకి ఒక 14,000 కోట్లతోని 14,000 కోట్ల పెట్టుబడి కోసం ఒప్పందాలు చేసుకున్నట్టే. అంటే మీ పెట్టుబడులు, మీరు చెబుతున్న మాటలు ఎంత డొల్లతనమో అర్థమవుతుంది. అది కాక మళ్ళీ నిన్న కాక మొన్న ఒక 9,000 కోట్ల కాడ మొత్తం 22,950 కోట్ల రూపాయలు. అంటే ఒక సంవత్సరం కూడా కానీ, అంటే కంపెనీ పుట్టి ఒక సంవత్సరం కూడా కానీ కంపెనీకి, 10 నెలలు కూడా గడవని కంపెనీకి 22,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందం చేసుకున్నంటే ఏ స్థాయిలో మన ఒప్పందాలు ఉన్నాయి, ఏ స్థాయిలో మనకు పెట్టుబడులు వస్తాయి, ఏ స్థాయిలో ఉపాధి వస్తుంది, ఈ పెట్టుబడుల ఒప్పందాలు అనుకున్న మతలబ్ ఏంటి, ఇది ఎవరి కోసం అంటే ప్రభుత్వ భూముల్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల భూముల్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం తప్ప ఈ ఉత్తొత్త కంపెనీలు కాకపోతే, ఊర్సా కంపెనీలు కాకపోతే, చిప్పు లేని కంపెనీలు కాకపోతే, చిప్పు దొబ్బిన పనులు కాకపోతే ఏమంటారు దీన్ని? ఇవన్నీ చిప్పు దొబ్బిన పనులు. అంటే వాళ్ళకి చిప్పు దొబ్బి పని చేయొచ్చు, కానీ ప్రజలు, రాష్ట్రానికి, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను తీసుకుపోయి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ఇది 10 నెలలు తిరిగేసరికి మరో 9,000 కోట్లు పెంచేసి 22,976 కోట్లకు ఒప్పందాలు. ఒరవకల్లో సెమీ కండక్టర్ల తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన. ఎకరం కేవలం 10 లక్షల చొప్పున 150 ఎకరాలు ఇది దీనికోసం అన్నమాట. అప్పటికప్పుడు ఈ కంపెనీలను ఏర్పాటు చేసుకొని ఒక ప్రీ ప్లాన్కి ముందే, కంపెనీ ఏర్పాటుకు ముందే ఒప్పందాలు జరుగుతాయి. నువ్వు కంపెనీ రిజిస్టర్ చేసుకుని రా, పలానా ఢిల్లీలనా, నోయిడాలనా, ఎక్కడో ఒక దగ్గర నీతో ఒప్పందం చేసుకుని నీకు ఎన్ని ఎకరాలు కావాలి ఇస్తాం, మాకేం కావాలో ఇవ్వు. ఇది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఇండి చిప్కి సంబంధించి. రైట్. అంబేద్కర్ రాజకీయ కోణంలో చూసి అవమానిస్తారా? విజయవాడలోని సామాజిక న్యాయ శిల్పం రాష్ట్రానికి గర్వకారణం. గత ప్రభుత్వం నిర్మిస్తే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. పథకం ప్రకారమే దాన్ని స్ఫూర్తిని నీరుగారుస్తున్నారు. సిబ్బందిని కుదిస్తే సహించం. దళిత గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. అంబేద్కర్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు, అవమానిస్తున్నారు అని చెప్పి
దళిత గిరిజన సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాయి. విజయవాడలో స్ఫూర్తి భవన దాన్ని అంబేద్కర్ సంబంధించి ఒక విగ్రహం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. దానికి సంబంధించి అప్పట్లోనే తెలుగుదేశం పార్టీని సమర్థిస్తున్న మీడియా, తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్గా విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం అవసరం అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేశారు. డైరెక్ట్గా చేయలే, మళ్ళీ ఎక్కడ డైరెక్ట్ చేస్తే మళ్ళీ అంబేద్కర్ అవమానించినట్టు అయింది అని చెప్పి వాళ్ళ మనసులో ఉన్న బాధను బయటపెట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని అంటే విజయవాడని ఒక సామాజిక వర్గం మాది అనుకుంటుంది. ఏ సామాజిక వర్గం అయితే మాది అనుకుంటుందో, ఏ సామాజిక వర్గం కోసం అయితే కొన్ని పేపర్లు కొన్ని పార్టీలు పనిచేస్తున్నాయో, ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఫలానా సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఈరోజు మాది రాజ్యం, మా కులానికి వచ్చిందని చెప్పుకుంటున్నారు. వాళ్ళు వ్యతిరేకించారు. అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో నిర్మించబోయే సందర్భంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి విమర్శించారు. దాని తర్వాత వాళ్ళ కుల సంఘం సంబంధించిన కార్తీక వనభోజనాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ వనభోజనాల కార్యక్రమంలో కూడా దీన్ని ఎజెండాగా తీసుకొని అంబేద్కర్ విగ్రహాన్ని మన ఇళ్ళ మధ్యలో ఎట్లా పెడతారు, మన టౌన్ అది, విజయవాడ అంటే మనది అని చెప్పి ఒక విషయం కక్కారు. దాన్ని చూపించి కూడా ఆ సామాజిక వర్గంలో, సదరు సామాజిక వర్గంలో ఏ సామాజిక వర్గం అయితే వ్యతిరేకిస్తుందో అంబేద్కర్ విగ్రహాన్ని, ఆ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే నిప్పు పెట్టింది. జగన్మోహన్ రెడ్డిని అభిమానించొద్దు, జగన్మోహన్ రెడ్డికి మన మధ్యలోకి తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు, మన కులం అంతా ఒకవైపు ఉండాలని ఒక రకంగా సిచ్చు పెట్టారు సమాజంలో. దాన్ని అవమానిస్తుంది, పద్ధతి కాదని గిరిజన దళిత సంఘాలను రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వీళ్ళు మత శిచ్చుల గురించి కుల శిచ్చుల గురించి చెప్తున్నారు నిన్న మొన్న ఈ మధ్యకాలంలో. ఇదనమాట యాక్చువల్గా వాళ్ళ గొంతులో మనసులో ఉన్నది, వాళ్ళ ఆవేదన అంతా అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉండొద్దు, వాళ్ళకి నచ్చలే. అది ఉంటే గింటే ఎన్టీ రామారావు విగ్రహం ఉండాలి తప్ప అంబేద్కర్ విగ్రహం ఎట్లా పెడతారు అని చెప్పి వాళ్ళ ఆక్రోశం ఉంది. ఆక్రోశాన్ని ఇండైరెక్ట్గా బయటపెట్టారు. దానికి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారు. దానికి సరైన వస్తువులు లేవు, సరైన మెయింటెనెన్స్ లేదు, క్లీనింగ్ లేదు, గాలి కుదిలేసే పరిస్థితికి తీసుకొచ్చారు అంబేద్కర్ విగ్రహాన్ని. దానిపైన మరి గిరిజన దళిత సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఇప్పటికైనా మరి వాళ్ళు చేంజ్ అవుతారో చూడాలి. రైట్, ఈనాడు చూద్దాం. వంద శాతం సేవలు ఆన్లైన్లో, ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రజలను ఇంకా కార్యాలయాలకు పిలవడం ఏంటి? ఇక నుంచి అంతా డేటా ఆధారిత పాలనే, 100% ఇక ఆన్లైన్లోనే అంట సేవలని. 100% ఆన్లైన్లో అంటారు. నిన్న కాక మొన్న తుఫాను వచ్చి వరదలో పంటలు కొట్టకపోతే ఈ క్రాప్ లేక, డేటా లేక తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలో కూర్చొని రాస్తున్నారు నష్టం ఎన్ని ఎకరాలు జరిగింది, ఏ పంట పోయింది అనేది. మీరు చెప్తున్న వాట్సాప్ గవర్నెన్సీ, ఈ గవర్నెన్సీ 100% ఆన్లైన్ మరి ఎటుపోయింది, ఎక్కడికి వెళ్ళింది అనేది ఒక చర్చ జరుగుతుంది. రైట్, బిడ్డకు జన్మనిచ్చిన గిరిజన వసతిగృహ బాలిక. గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో ఉంటున్న ఓ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వసతిగృహం అధికారులు పట్టించుకోలేదు. కడపలోని ఓ గిరిజన బాలికల వసతిగృహంలో ఉంటూ సమీపంలోని ఓ వొకేషనల్ జూనియర్ కళాశాల చదువుతున్న 17 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. 9 నెలలుగా ఆమె వసతిగృహంలోనే ఉంటున్న గర్భం దాల్చిన సంగతిని వార్డెను, వంట మనిషి, నైట్ వాచ్మెన్, స్వీపరు ఎవరూ గుర్తించలేదు. మరోవైపు నెలలు నిండడంతో 3 నెలలుగా బాలిక కళాశాలకు సరిగా వెళ్ళడం లేదు. బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో బాలిక స్వయంగా రిమ్స్కి వెళ్ళింది. అక్కడ వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. గురువారం తెల్లవారుజామున విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ అధికారులు రిమ్స్కి చేరుకున్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ అంటే మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను చూస్తే మాకు సంతోషం వేస్తుంది, నో అడ్మిషన్ల బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వ స్కూల్లో అని చెప్పారు. ఇంకొక వైపు అంటే మీరు చేస్తున్న ప్రచారానికి జరుగుతున్న పనికి సంబంధం లేదు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక బాలిక
గర్భం దాల్చి 9 నెలలకు అదే గిరిజన పాఠశాలలో ఉంటే హాస్టల్లో అక్కడ ఉన్న వార్డెన్ చూడ్డు, వాచ్‌మ్యాన్ చూడ్డు, స్వీపర్ చూడ్డు, వంట మనుషులు చూడరు. చూసి చూడనట్టు ఉంటారు. అంటే ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే బాలికని చదువుకోవటానికి వాళ్ళ పేరెంట్స్ పంపిస్తే చదువు దేవుడెరుగు కానీ గర్భం దాల్చి ఒక పాపనో బాబునో కనే పరిస్థితికి హాస్టల్స్ వచ్చినాయి అంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత దుర్భరమైన పరిస్థితిలో మన విద్యా వ్యవస్థ ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది కడప జిల్లాలో జరిగింది. 9 నెలల నుంచి గర్భంతోనే హాస్టల్లో ఉంటుంటే అక్కడున్న ఆఫీసర్స్కి ఎవరికి తెలియదా? తెలుసు. అది అసలు ఆ గర్భం ఎట్లొచ్చిందో ఎవరికి తెలియదు. ఆ అమ్మాయి చెప్పాలి. ఇప్పుడు ఎవరు వాళ్ళ సీనియర్తో సన్నిహితంగా ఉండేది. అసలు మరి ఇది జరుగుతుంటే మనం చెప్పేది విద్యాబుద్ధులా లేదా ఈ జరుగుతున్నాయి అక్కడ హాస్టల్స్లో ఏం జరుగుతుంది? ఈ మధ్యకాలంలోనే గిరిజన వసతి గృహాలలో మన్యం జిల్లాల్లో కలుషితమైన నీరు తాగి హాస్పిటల్లో కొన్ని వందల మంది చేరారు. చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. వీళ్ళు మన విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉంది, మీకు సంతోషిస్తున్నాం అంటారు. ఇది నిన్న కడప గిరిజన వసతి గృహంలో జరిగింది. అప్పుడు హడావుడిగా రిమ్స్ ఆసుపత్రికి పోయారట. సొంతంగా అమ్మాయి పోయిందట నొప్పులు వస్తుంటే. అంటే ఏ పరిస్థితుల్లో మన విద్యా వ్యవస్థ ఎంత నిర్లక్ష్యానికి గురి చేయబడుతుంది. వీళ్ళు పదే పదే విజన్ గురించి, వీళ్ళు పదే పదే పెట్టుబడుల గురించి, వికాసం గురించి చెప్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం. ఇది వికాసం అంటారా? దీన్ని విజన్ అంటారా? ఇది కడప జిల్లాలో జరిగిన ఘటన. రైట్, విశాలాంధ్ర పేపర్. పత్తి రైతు కుదేలు, ఇటు తుఫాన్లు అటు ధరల పతనం, తగ్గిన దిగుబడి, కొనుగోలుకు ముందుకు రాని సర్కారు పదే పదే మేము విజన్ యూనిట్లు పెడతామంటే పెట్టండి, పెట్టుబడులు తెస్తామంటే తెండి, ఎవరు వద్దంటలే. కానీ స్థానికంగా ఈరోజు తుఫాను వల్ల పత్తి రైతులు, వడ్ల రైతులు, ఇంకా మిగతా పంటలకు సంబంధించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళ నష్టాన్ని, వాళ్ళ కష్టాన్ని చూడండి మీ విజన్ల తర్వాత. ఆ విజన్లో ఇది కూడా భాగమే. ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మీరు చేసే విజన్ వల్ల ఉపయోగం ఏముంటుంది? వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు తీర్చడానికి అది ఎవరి విజన్ అయినా ఉండాల్సింది. మీ విజన్ కేవలం పారిశ్రామికవేత్తలకి భరోసా ఇవ్వటానికి ఉండొద్దు. పదే పదే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు కంపెనీలని, పారిశ్రామికవేత్తలను ఏమంటారంటే మీ పెట్టుబడికి మాది భరోసా, మాది పూచీకత రండి అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న రైతులకి మీ జీవితాలకి, మీ కష్టాలకి, మీ నష్టాలకి మాది పూచీకత అని చెప్పే మనసు ఎందుకు రావట్లే? పత్తి రైతులు మొత్తం కుదేలే అయిపోయారు పాపం. వరదలో ఇప్పటికే తడిచిపోయింది. CCI కొంటలే తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి ధరలు పడిపోయినాయి, పంటలు నష్టపోయారు. వాళ్ళ గురించి ఆలోచించేటోడు లేడు. ఇది పత్తి రైతులకు సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.